చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాసంతో మనం మొదలుపెట్టామంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలండి. అది వ్యక్తిగతంగా కూడా ఉంటుంది, సంఘంగా కూడా ఉంటుందండి, అలాగే కుటుంబంతో కూడా ఉంటుంది. కుటుంబంగా ఏర్పరచుకున్నాం అనుకోండి, ఆ రోజు అంతా కూడా దేవునికి కేటాయించుకోవాలి. అన్ని పనులు పక్కన పెట్టేయాలి. ప్రత్యేకంగా దేవునికి ఎంత సమయం ఇవ్వాలనుకుంటున్నామో అంత సమయం కూడాను దేవునితో గడిపేవారమనే ఉండాలి. అది అలాగే వ్యక్తిగతం కూడా అంతే అండి. ఏ పని అయినా సరే ఆ పని తీసి పక్కన పెట్టేయాలండి. మనం ఎంత సమయం అనుకున్నామో అంత సమయం కూడాను దేవునితో మనం వ్యక్తిగతంగా గడిపేవారమనే ఆ గడపటమే ఉపవాసము. అంటే ప్రత్యేకంగా నివసించటం. ఎక్కడ నివసిస్తున్నాం? దేవునితో సహవాసం అండి, నివాసము. అది ఉపవాసం అండి. అలా ఉండటమే దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే దేవునితో సహవాసం చేయటమే ఉపవాసం అండి.